రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దంబరపేట ఖండర్షన్ స్కూల్ ప్రిన్సిపాల్ దాష్టీకం వెలుగు చూసింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చారని ప్రిన్సిపాల్ చితకబాదినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్లి మరీ బొట్టు తీయించినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ దాష్టీకంపై ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ప్రశ్నించేందుకు వస్తే స్కూల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ పెద్దంబరపేట ఖండర్షన్ స్కూల్ ప్రిన్సిపాల్ దాష్టీకం వెలుగు చూసింది. విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చారని ప్రిన్సిపాల్ చితకబాదినట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా బలవంతంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్లి మరీ బొట్టు తీయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు వద్దకు చేరుకుని ప్రిన్సిపాల్ దాష్టీకంపై ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డిపై ఇంకా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ప్రశ్నించేందుకు వస్తే స్కూల్ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుగాల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకుని ఎవరో నాకు